అండి. ఈరోజు మేము క్రీమ్ బ్లీచ్ క్లాస్ చేస్తున్నాము. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. మేము ఆల్రెడీ క్లయింట్ ప్రిపరేషన్ చేసాము. కస్టమర్ కి ఫస్ట్ బ్లీచ్ తీసుకొచ్చి మిక్స్ చేసి అలా పెట్టకూడదు అనమాట. ఎందుకంటే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టామనుకోండి దాని పవర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. క్లయింట్ స్కిన్ ఏ టైప్ ఆఫ్ ది అనేది చూసుకోవాలి. ఆయిలీ ఉందా, డ్రై ఉందా, లేదంటే పింపుల్స్ ఉన్నాయా, ఏదైనా చిన్న చిన్న ఇట్లా కురుపుల్లాగా ఉన్నాయా, ఇదంతా చూసి అప్పుడు వాళ్ళకి బ్లీచ్ మనం చేయొచ్చా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో బ్లీచ్ చేయాలంటే జాగ్రత్తగా చూసుకొని చేయాలి. క్లయింట్ ప్రిపరేషన్ చేశాను. క్లయింట్ ప్రిపరేషన్ అంటే ఏంటి, హెయిర్ అంతా కూడా పార్టిషన్ క్లిప్స్ పెట్టి టైప్ చేయాలి. అలాగే చిన్న చిన్న హెయిర్ రాకుండా దీని ఏమంటారు, హెడ్ బ్యాండ్. హెడ్ బ్యాండ్ పెట్టాలి. జ్యువెలరీ ఉంటే తీసేయమని సజెస్ట్ మాత్రమే చేయాలి. ఫోర్స్ ఏం చేయక్కర్లేదు, ఏం కాదనమాట. ఎక్కడ వరకు అయితే బ్లీచ్ చేస్తున్నామో అక్కడ వరకు కూడా టవల్ వేయాలి. ఓకేనా. ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ క్లయింట్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి క్లీనింగ్ ఎప్పుడూ కూడా అప్వర్డ్ డైరెక్షన్స్ లో చేసుకోవాలి. లాస్ట్ లో ఐస్ మీద చేయండి, నోస్, అప్పర్ లిప్, అప్వర్డ్ డైరెక్షన్స్ లో, అండ్ లాస్ట్ లో ఇక్కడ బొట్టు ప్లేస్ లో కానీ కుంకుమ కానీ ఉంటే ఇలా క్లీన్ చేసేయండి. బ్లీచెస్ అనేది మనకి చాలా ప్రొడక్ట్స్ లో ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళు ఒలీవియా యూజ్ చేయండి, కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ప్యూర్ హెర్బల్ అనమాట. సో దీనిలో ఏమేమి ఉంటాయి, మనకి క్రీమ్ అండ్ ఇది యాక్టివేటర్, అండ్ అలాగే మనకి ఒక స్పాచులా కూడా ఇస్తాడు మెజర్ చేసుకోవడానికి అండ్ మిక్స్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న స్పూన్. చూసారు కదా, ఇది బ్లీచ్ క్రీమ్ అనమాట. అండ్ ఇది ఇలా కనిపిస్తుంది కదా పౌడర్ లాగా, ఇది యాక్టివేటర్. ఈ యాక్టివేటర్ లో ఏముంటుంది అంటే అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ పౌడర్ ఫామ్ లో ఉంటుంది. అమోనియానే మనకి ఇప్పుడు కలర్ అనేది చేంజ్ చేయడానికి క్రీమ్ లో మిక్స్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి క్వాంటిటీస్, ఫేస్ అండ్ నెక్ అంటే ఈ ఫేస్, ఈ చెస్ట్, ఇదంతా కూడా నెక్ మనం చేసామనుకోండి 2 స్పూన్స్ క్రీమ్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే పించ్ అంటారు కదా, యాక్టివేటర్ ఏమో 2 pinches తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ చేయట్లేదు, ఓన్లీ ఫేస్ చేస్తాం, నెక్ కూడా హాఫే చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ క్రీమ్ బ్లీచ్ అండ్ 1 pinch యాక్టివేటర్ తీసుకోవాలి. 1 స్పూన్ క్రీమ్ అండ్ యాక్టివేటర్ మనము యూజ్ చేసేటప్పుడు మన కళ్ళ దగ్గరలో, కస్టమర్ కళ్ళకు దగ్గరలో, అండ్ అలాగే ఫ్యాన్ రన్ అవుతుంది కదా, చాలా కేర్ఫుల్. ఎందుకంటే అమ్మోనియా చర్మానికి కంప్లీట్ గా హాని చేస్తుంది అనమాట. సో దీనికి ఒక లిమిట్ ఉంది. రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రోడక్ట్ కాదు బ్లీచ్ అనేది, మంత్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో 1 pinch అంటే చూడండి ఒకసారి, ఇది 1 pinch అనమాట. ఇలా 1 pinch యాక్టివేటర్ క్రీమ్ లో కలిపేస్తున్నాం. సో ఫాస్ట్ గా కొంచెం బాగానే మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ప్యాచ్ టెస్ట్ చేయాలి, చేతి లిస్ట్ దగ్గర కానీ ఇక్కడ చేస్తున్నాను. తినకి ఎలాంటి రియాక్షన్ లేదు అంటే వాళ్ళకి ఆ బ్లీచ్ సూట్ అయినట్లు అనమాట. జనరల్ గా 99.9% బ్లీచ్ అనేది అందరికీ కూడా సెట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా పించి చేశారు లేదా ఏదో కట్ అయ్యేది మనం చూసుకోకుండా పెట్టామనుకోండి పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓకేనా. అప్లికేషన్ కూడా ఇలా అప్వర్డ్ డైరెక్షన్స్ లోనే చేస్తాం. ఇలా చేయకండి, జస్ట్ అలానే వెయిట్ వేయకుండా జస్ట్ పట్టుకుంటే హోల్డ్ చేసుకుంటే మనకే ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ
అవాయిడ్ చేయాలి. ఐస్ కి చూడండి నేను ఎంత డిస్టెన్స్ లో పెట్టాను కదా. వన్స్ మనం పెట్టిన తర్వాత ఎక్కడైనా టచ్ కాలేదని మళ్ళీ రీఅప్లై చేసాం అనుకోండి, మనం ఫస్ట్ అప్లై చేసిన బ్లీచ్ కూడా మళ్ళీ బ్రష్ కే వచ్చేస్తుంది అనమాట. చేసాము తర్వాత మనము ఐస్ మీద రోజ్ వాటర్ ప్యాడ్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టాం కదా. చూడండి ఇలా అనగానే మనకి కాలిపోయేలాగా ఉండకూడదు, అలా పెట్టండి. ఎందుకంటే మళ్ళీ పెట్టగానే కస్టమర్కి అలా కాలిపోతాయి అన్నమాట. రోజ్ వాటర్ ప్యాడ్స్ ఏం చేస్తాయి అంటే స్కిన్ ట్యాన్ అనేది రిమూవ్ చేసి అండ్ ఐస్ ని కూల్ గా చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. అలాగే మనం ఐస్ కస్టమర్ కి బ్లీచ్ పెట్టినప్పుడు ఐస్ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే అమోనియా అనేది ఒక ఘాటుగా స్మెల్ వస్తుంది. అది కళ్ళు చాలా సెన్సిటివ్ కాబట్టి ఐస్ ఎప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంచాలి. అండ్ అలాగే బ్లీచ్ చేసేటప్పుడు మనం కస్టమర్ తో మాట్లాడుతూ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ లేదంటే మనం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ఇలాంటివి ఏమి చేయకూడదు అనమాట. ఓకే, అంత బ్లీచ్ పెట్టేసాం కదా, ఇయర్స్ అండ్ ఇయర్స్ బ్యాక్ సైడ్ కూడా పెట్టేసాం కదా, రోజ్ వాటర్ ప్యాడ్స్ కూడా పెట్టేసాం కదా. ఇప్పుడు మనం టైం చూసుకోవాలి. ఎంత? 12:35 అయింది. 10 to 15 minutes అనమాట. 15 minutes తర్వాత మనము క్లీన్ చేసేసుకోవాలి. ఈ లోపు ఒక 5 minutes తర్వాత మనం కస్టమర్ ని అడగాలన్నమాట, మీకు ఏమైనా ఇచ్చింగ్ వస్తుందా. జనరల్ గా లైట్ ఇచ్చింగ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా అప్లై చేయగానే లైట్ ఇచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. ఒక 1-2 seconds మాత్రమే వస్తుంది, ఆ తర్వాత ఏం రాదు. తెలియకుండా మనం పెట్టేసినప్పుడు వాళ్ళు చాలా చెప్పేస్తారు, చాలా దూరం వస్తుంది, చాలా ఇచ్చింగ్ వస్తుందని చెప్పేస్తారు కదా. అప్పుడు మాత్రం ఏం చేయాలంటే ఇమీడియట్ గా రిమూవ్ చేసేసి ఐస్ క్యూబ్ తో డాబ్ చేయాలండి. 15 minutes అయిపోయింది కదా, ఇప్పుడు రిమూవ్ చేసేసుకుందాం. రిమూవ్ చేసేటప్పుడు కూడా పట్టుకోండి, ఇలా అప్వర్డ్ డైరెక్షన్స్ లోనే రిమూవ్ చేయండి. వాటర్ ప్యాడ్స్ తీసేసుకుందాము. సో మనం వేస్ట్ చేసిందంతా ఒక బౌల్లో వేసుకోవాలి, అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఎలా అయితే అప్లై చేసామో అలానే స్ప్రింగ్ చేస్తాం. జాగ్రత్తగా మళ్ళీ మనము ఐస్ కి, ఐబ్రోస్ కి, లిప్స్ కి టచ్ కాకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా 2 times మనము క్లీన్ చేసిన తర్వాత కస్టమర్ కి వాష్ చేసుకోమని చెప్పాలి. ఇయర్స్ కూడా క్రీమ్ బ్లీచ్ అన్నమాట. బ్లీచ్ లో కూడా పౌడర్ బ్లీచ్ ఉంది అండ్ క్రీమ్ బ్లీచ్ ఉంది. ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అసలు పౌడర్ బ్లీచ్ లో ఏమేమి యూజ్ చేస్తారు, ఏ ప్లేసెస్ లో చేస్తారు, అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరెవరికి చెయ్యాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మనము ఎలా చేయాలి, కంప్లీట్ గా మీకు థియరీ వీడియో అనేది చేస్తామండి, చూడండి. ఓకేనా అండి? బాయ్.